వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో మనం పండ్ల తోటలకు అనువైన నేలల గురించి తెలుసుకుందాం. మట్టి మొక్కలకు అవసరమైన పోషకాలు, నీరు మరియు మద్దతు అందిస్తుంది. వివిధ పండ్ల పంటలకు వాటి పోషక అవసరాలు, pH స్థాయిలకు అనువైన సామర్థ్యం, డ్రైనేజ్ మరియు భౌతిక నిర్మాణంపై ఆధారపడి విభిన్న మట్టి అవసరాలుంటాయి. మట్టి అణువు కట్టింపు పండ్ల పంటల ఆరోగ్యకరమైన పెరుగుదల, దిగుబడి మరియు నాణ్యతను నిర్ధారించే కీలక అంశంగా ఉంటుంది. ఒండ్రు నేలలు నదీ తీరాల్లోనూ డెల్టాల్లోనూ ఉంటాయి. ఎత్తైన ప్రదేశాల నుండి వర్షపు నీటి ద్వారా నదుల్లో కొట్టుకొచ్చిన సారవంతమైన మట్టి మేటలు వేగా ఒండ్రు నేలలు ఏర్పడతాయి. ఇవి చాలా లోతుగా సారవంతంగానూ ఉంటాయి. నీరు సులువుగా ఒడిసిపోవటం వల్ల ఈ నేలల్లో మురుగునీటి సమస్య అంతగా ఉండదు. ఉదాహరణకు కృష్ణా గోదావరి డెల్టాలు. ఈ నేలలకు మామిడి, కొబ్బరి, సపోటా, పనస వంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలలు. ఈ నేలలు నీటిని ఎక్కువగా పట్టి ఉంచే శక్తిగల బరువైన నేలలు. వర్షం పడిన తర్వాత నీరు త్వరగా ఇంకదు. గాలి ప్రసరణ తక్కువగా ఉండి నేల త్వరగా ఆరదు. నేల ఎండినప్పుడు బీటలు వారి దున్నినప్పుడు పెద్ద మట్టి వెల్లల్లాగా వస్తుంది. ఇది పండ్ల సాగుకు పనికిరావు. గుల్లరాతి నేలలు. గుల్లగా తేలికగా ఉండే రాతి నేలలు. నీరు సులువుగా ఇంకిపోతుంది. భూసారం తక్కువగా, అధిక వర్షపాతం ఉండే చోట్ల ఆమ్ల గుణం కలిగి ఉంటాయి. మన దేశం పశ్చిమ తీర ప్రాంతంలో ఈ రకం నేలలు ఎక్కువగా ఉన్నాయి. తగినంత ఎరువులు వేసి కొబ్బరి, మామిడి, పోక, పనస, అనాస వంటి తోటలను పెంచవచ్చు. ఎర్ర నేలలు. ఇవి ఇటుక ఎరుపు రంగులో గుల్లగా తేలికగాను ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి. ఈ నేలలు తటస్థంగా లేదా కొద్దిగా ఆమ్లత్వంతో ఉండి బత్తాయి, నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పంటల సాగుకు అనువుగా ఉంటాయి. గరప నేలలు. ఇవి గోధుమ, బూడిద, కొద్దిగా ఎరుపు రంగులో ఉండి తేలికగా ఉంటాయి. ఇనుక పాలు ఎక్కువ దక్కను పీఠభూమిలో ఈ నేలలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో వీటిని చెల్కా నేలలు అంటారు. ద్రాక్ష అనువైన పంటగా చెప్పుకోవచ్చు. సేంద్రియ నేలలు. ఇవి అడవుల్లో చెట్ల కింద ఆకు, రెమ్మ పూలు, పండ్లు, వడికుళ్ళు ఈ రకమైన నేలలు ఏర్పడి చాలా సారవంతంగా ఉంటాయి. మన రాష్ట్రంలో అరకులోయ, రంపచోడవరం వంటి ప్రాంతాలలో ఇలాంటి నేలలు అక్కడక్కడ ఉన్నాయి. అనువైన పంటలు చూసుకున్నట్టయితే కాఫీ, తేయాకు, రబ్బరు, సింకోనా పలకాలు, మిరియాలు, దాల్చిన చెక్క, వెనిల్లా. ఇసుక నేలలు. ఈ నేలల్లో ఇసుక పాలు ఎక్కువ, నీరు నిలవదు. నీరు, లవణాలు సులువుగా లోపలి పొరల్లోకి జారిపోతాయి. భూసారం తక్కువగా ఉండి అందువల్ల సాగునీరు, ఎరువులు ఎక్కువగా ఉంటాయి. విడతలుగా వాడాలి. ఈ నేలలకు అనువైన పంటలు జీడి మామిడి, నేరేడు, సపోటా, కొబ్బరి, కుంకుడు, నురుగుడు. పంట పొలాల నుండి మట్టి నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలల్లో భౌతిక, రసాయనిక పద్ధతుల్లో విశ్లేషించి నేలలో ఉన్న వివిధ రకాల మూలకాల పరిమాణం, నేల భౌతిక పరిస్థితిని అంచనా వేసే పద్ధతిని భూసార పరీక్ష అంటారు. అధిక దిగుబడులను సాధించడానికి భూసార పరీక్షలు దోహదపడతాయి. రైతుల పొలాల నుండి సేకరించి పంపిన మట్టి నమూనాలను ప్రభుత్వ భూసార పరీక్షా కేంద్రాల్లో నామమాత్ర రుసుం తీసుకొని పరీక్షలు జరిపి వరాలను ఒక కార్డులో పొందుపరిచి రైతుకు అందిస్తాయి. ఒక పొలం నుండి 5 నుంచి 6 నమూనాలు సేకరించి పంపాలి. ఏకవార్షిక పంటలు వేసే భూమి నుండి 6 అంగుళాల లోతు వరకు ఉండే మట్టిని నమూనాగా తీయాలి. కానీ పండ్ల చెట్లు వేసే పొలంలో ప్రతి అడుగు లోతుకు ఒక నమూనా చొప్పున 4 నుంచి 5 అడుగుల లోతు వరకు నమూనాలను విడివిడిగా సేకరించాలి. మట్టి నమూనా సేకరణకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ సిబ్బంది, పంచాయతీ సమితిల్లోని వ్యవసాయ విస్తరణ సిబ్బంది, వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ విభాగ సిబ్బంది రైతులకు సహకరిస్తారు. నమూనాలు ప్రయోగశాలకు చేరిన తర్వాత వాటిని రిజిస్టర్ చేసుకుని ఆరబెట్టి మెత్తని పొడిగా చేసి పరీక్షలు జరిపి వివరాలు పట్టిక రూపంలో పొందుపరిచి రైతుకు అందజేస్తారు. ఉదజని సూచిక, ఉప్పు నీటి స్థాయి మరియు కర్బన శాతం, నత్రజని, భాస్వరం, పొటాష్ లభించే మోతాదు వివరాలు అందజేస్తారు. pH 7.0 కంటే ఎక్కువ ఉంటే క్షారత్వపు నేలలని, 7.0 కంటే తక్కువ ఉంటే ఆమ్లత్వపు నేలలని అంటారు. నేలలోని రసాయన మోతాదులను అనుసరించి క్షారత్వపు నేలలను జిప్సంను, ఆమ్లత్వపు నేలలకు సున్నంగా వాడి ఆ నేల ఉదజని సూచికను తటస్థ స్థితికి తీసుకురావటం ద్వారా పంట పెరుగుదల, దిగుబడులను పెంచుకోవచ్చు. మట్టి లక్షణాలు మరియు పంటల అవసరాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా రైతులు మట్టి సిద్ధం మార్పులు మరియు నిర్వహణ పద్ధతుల గురించి సరిగ్గా నిర్ణయాలు తీసుకుంటారు.
చేసుకోవచ్చు. ఈ విధానం పండ్ల పంటల ఉత్పాదకత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే పండ్ల పంటలకు వాటి పోషక అవసరాలకు, pH స్థాయిలకు, అనువన సామర్థ్యం, డ్రైనేజ్ మరియు భౌతిక నిర్మాణంపై ఆధారపడి విభిన్న మట్టి అవసరాలుంటాయి. ఒండ్రు నేలలు ఎత్తైన ప్రదేశాల నుండి వర్షపు నీటి ద్వారా నదుల్లో కొట్టుకొచ్చిన సారవంతమైన మట్టి మేటలు వేయగా ఇవి చాలా లోతుగా సారవంతంగాను ఉంటాయి. ఈ నేలలకు మామిడి, కొబ్బరి, సపోటా, పనస వంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలలు ఇవి నీటిని ఎక్కువగా పట్టి ఉంచే శక్తిగల బరువైన నేలలు. గాలి ప్రసరణ తక్కువగా ఉండి నేల త్వరగా ఆరదు, కావున పండ్ల సాగుకు పనికిరాదు. గుల్లరాతి నేలలు గుల్లగా తేలికగా ఉండే రాతి నేలలు. నీరు సులువుగా ఇంకిపోయి భూసారం తక్కువగా ఉంటుంది. అధిక వర్షపాతం ఉండే చోట్ల ఆమ్ల గుణం కలిగి ఉంటాయి. తగినంత ఎరువులు వేసి కొబ్బరి, మామిడి, పోక, పనస, అనాస వంటి తోటలను పెంచవచ్చు. గరప నేలలు గోధుమ, బూడిద, కొద్దిగా ఎరుపు రంగులో కానీ తేలిక నేలలు కానీ ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో వీటిని చెల్కా నేలలు అంటారు. ద్రాక్ష అనువైన పంటగా చెప్పుకోవచ్చు. సేంద్రియ నేలలు అడవుల్లో చెట్ల కింద ఆకు, రెమ్మ పూలు, పండ్లు, వడికుల్లి ఈ రకమైన నేలలు ఏర్పడి చాలా సారవంతంగా ఉంటాయి. ఇవి కాఫీ, తేయాకు, రబ్బరు, సింకోనా పలకాలు మరియు మిరియాలు, దాల్చిన, వెనిల్లా వంటి పంటలకు అనువైనవి. ఇసుక నేలల్లో ఇసుక పాలు ఎక్కువగా నీరు నిలవదు. నీరు, లవణాలు సులువుగా లోపలి పొరల్లోకి జారిపోతాయి. ఈ నేలలకు అనువైన పంటలు జీడి మామిడి, నేరేడు, సపోటా, కొబ్బరి, కుంకుడు, నరుగుడు.